అందరికీ నా నమస్కారాలండి. సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ కొత్తగా ఏదైతే వచ్చిందో అందులో పేజ్ నెంబర్ 25 అండ్ 26లో కాంపౌండ్ వర్డ్స్ గురించి ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా ఈ కాంపౌండ్ వర్డ్స్ అనేవి మనకి 10థ్ క్లాస్‌లో ఉండేయండి ఇవి. కాంపౌండ్ వర్డ్స్‌లో టైప్స్ ఉండేవి. అయితే ఇక్కడ మాత్రం మనకి పరిచయం అనేది సెవెంత్ క్లాస్‌లోనే చేయడం జరిగింది. ఓకే. అసలు కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏం లేదు. సులభంగా చెప్పాలి అంటే 2 పదాలని కలపడమే కాంపౌండ్. అంటే 2 పదాలు 2 విభిన్నమైన పదాలు. న్యూస్, పేపర్ 2 విభిన్నమైన పదాలు. కానీ ఈ రెండిటిని కూడా కలిపేశారు. అదే కాంపౌండ్ వర్డ్. కాంపౌండ్ వర్డ్‌లో కూడా ఈ రకంగా కలపడాన్ని క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్ అంటారు. సీ షోర్, సన్‌సెట్ ఇక్కడ సీ అనేది ఒక పదం, షోర్ అనేది ఒక పదం. సన్ అనేది ఒక పదం, సెట్ అనేది ఒక పదం. ఆ విధంగా 2 పదాలని కలిపి ఒక పదంగా మారడమే కాంపౌండ్ వర్డ్ యొక్క లక్షణం అన్నమాట. అంటే 2 పదాలు న్యూస్ ఒకటి, పేపర్ ఒకటి, సీ ఒకటి, షోర్ ఒకటి, సన్ ఒకటి, సెట్ ఒకటి. ఈ విధంగా 2 విభిన్న పదాలు న్యూస్, పేపర్ కలిసి ఒక పదం అయింది. సీ షోర్ కలిసి ఒక పదం అయింది. సన్ సెట్ కలిపి ఒక పదం అయింది. ఆ విధంగా నెక్స్ట్ ఫర్దర్‌గా వెళ్దాం. ఇక్కడ కొన్ని కాంపౌండ్ వర్డ్స్‌ని ప్రిపేర్ చేయమన్నారు. ఎట్లయినా ప్రిపేర్ చేయి. ఇప్పుడు హౌస్ అని ఇచ్చారు. హౌస్ కీపర్, స్టోర్ హౌస్. ముందైనా ఉంచి లేదా తర్వాతైనా ఉంచి ఏం చేయమన్నారంటే కాంపౌండ్ వర్డ్‌ని తయారు చేయమన్నారు మన ఇష్టం వచ్చినట్లుగా. ఇక్కడ హౌస్ కీపర్, స్టోర్ హౌస్ అనేది ఇవ్వడం జరిగింది. హ్యాండ్ అనేది ఇచ్చారు. అయితే మనం హ్యాండ్ షేక్ అంటే కరచాలనం. తర్వాత ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్సెస్ అట్లా అంటూ ఉంటాం కదా! హ్యాండ్ కర్చీఫ్ మనకు తెలిసే హ్యాండ్ కర్చీఫ్ అంటే రుమాలు, చేతి రుమాలు. రూమ్ అని ఇచ్చారు. రూమ్మేట్, రూమ్ అనేది ఒక పదం, మేట్ అనేది ఒక పదం, బెడ్ అనేది ఒక పదం, రూమ్ అనేది ఒక పదం, 2 కలిపి ఒక పదం అయింది. వాష్‌రూమ్ ఇక్కడ వాష్ అనేది ఒక పదం. రూమ్ అనేది ఒక పదం. 2 కలిపి ఒక పదం వాష్‌రూమ్ అయింది. పాట్ అంటే కుండ. ఫ్లవర్ పాట్ పూల కుండ, పూలు ఉంచే కుండ. టీ పాట్ అంటే టీ జనరల్‌గా చెప్తూ ఉంటాం కదా! జనరల్‌గా టీ అయి వేడి చేస్తూ దాంట్లో ఉంచుతా ఉంటాం. అది టీ పాట్. బటర్ స్కాచ్, బటర్ మిల్క్. ఆ విధంగా ఇది కాంపౌండ్ వర్డ్ బటర్ స్కాచ్ అనేది. అండ్ బటర్ మిల్క్ తెలిసిందే. బటర్ మిల్క్. ఇక బాక్స్, మెయిల్ బాక్స్, టూల్ బాక్స్, సోప్ బాక్స్. ఈ విధంగా అనమాట. మెయిల్ బాక్స్ అంటే జనరల్‌గా ఇంతకుముందు ఏవైనా ఉత్తరాలు వచ్చినప్పుడు ఆ మెయిల్ బాక్స్‌లో ఉంచేవాళ్ళు. ఇప్పుడేందంటే ఈమెయిల్ బాక్స్ అయిపోయింది. టూల్ బాక్స్ అంటే టూల్స్ ఏవైతే పరికరాలు ఉంటాయో చిన్న చిన్న పరికరాలు అవన్నీ పెట్టుకోవడానికనమాట. డూ ఇట్ యువర్ సెల్ఫ్ కిట్ ఒకటుంటుంది. దానికి సంబంధించి సోప్ బాక్స్, సోప్ ఉంచే బాక్స్. ఈ విధంగా వీటితో కాంపౌండ్ వర్డ్స్ అనమాట ఇవన్నీ. ఇవన్నీ కూడా క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్. అండ్ ఎట్ లాస్ట్ అంటే చివర్లో మనం 10థ్ క్లాస్‌లో ఇచ్చింది కూడా ఒకసారి చూద్దాం. ఇక తర్వాత కొన్ని పదాలు ఇచ్చారు. ఇక్కడ చూడండి. మోర్ కాంపౌండ్ వర్డ్స్‌ని తయారు చేయమన్నారు. ఇక్కడ చూస్తే మూన్ లైట్ హౌస్ అని ఇచ్చారు. యాక్చువల్‌గా ఇక్కడ ఏందంటే మూన్ లైట్ అనేది ఒక కాంపౌండ్ వర్డ్. లైట్ హౌస్ అనేది ఒక కాంపౌండ్ వర్డ్. అయితే ఇక్కడ ఏం చేశారంటే రెండిటికి సెట్ అయ్యేటట్టుగా మూన్ లైట్ హౌస్ అనేసి ఒక పదాన్ని తయారు చేయడం. ఇది కూడా కాంపౌండ్ వర్డే. 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలిసి ఒక పదంగా మారడం అనేది ఒక ప్రత్యేకతగా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఇవి కాంపౌండ్ వర్డ్స్ అనేవి యాక్చువల్‌గా అండి కొత్త పరిస్థితుల్లో ఒక కొత్త పదాన్ని తయారు చేస్తాయన్నమాట. ఉదాహరణ ఏందంటే కేన్ ఉంది, క్యాండీ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో సరిపోయేది. కేన్ అంటే చెరుకు గడ అని. చెరుకు గడ నుంచి ఏమొస్తుంది? తీపొస్తుంది. షుగర్. ఈ షుగర్ కేన్ షుగర్ అంటే చెరుకు గడ నుంచి తయారు చేయబడిన పంచదార అని అర్థం. అదేం సార్ చెరుకు గడ నుంచి కాక ఇంకా దేని నుంచి తయారు చేస్తారంటే ఆర్టిఫిషియల్ కూడా తయారు చేయొచ్చు. ఇలాంటివి మనం చెప్పుకోవడానికి పరిస్థితులు మారిపోయినాయి అన్నమాట. కేన్ షుగర్ క్యాండీ అంటే ఇది చెరుకు గడతో తయారు చేసినటువంటి పంచదారతో తయారు చేసినటువంటి చాక్లెట్. షుగర్ క్యాండీ అనేది చాక్లెట్ అన్నమాట. తీపితో పంచదారతో లేదా పంచదారతో తయారు చేసిన చాక్లెట్. కేన్ షుగర్ క్యాండీ ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఆర్టిఫిషియల్ షుగర్ కాదు, కేన్ షుగర్‌తో తయారు చేసిన క్యాండీ అని. ఇక న్యూస్ తర్వాత ఏమొస్తుంది జనరల్‌గా చెప్పండి. లైట్, కవరు, షుగరు, ఫిషరు, ల్యాండ్, పేపరు. న్యూస్‌తో న్యూస్ లైట్ వస్తుందా? న్యూస్ కవర్ వస్తుందా? న్యూస్ షుగరా? న్యూ ఫిషరా? న్యూస్ ల్యాండా? న్యూస్ పేపరా? న్యూస్ పేపర్ ఎక్కడో విన్నట్టుంది కదా! అంటే న్యూస్ పేపర్ అనేది అవుతుంది. అయితే పేపర్ బ్యాగ్.
ఇక్కడ మనం చూసుకుంటే పేపర్ బ్యాగ్ అంటే పేపర్తో తయారు చేయబడినటువంటి సంచి, న్యూస్ పేపర్ బ్యాగ్ అంటే న్యూస్ పేపర్తో తయారు చేయబడిన సంచి అనే అర్థం వస్తుంది. ఆ విధంగా కొత్త పరిస్థితుల్లో కొత్త అర్థాలని మనమే కావాలని సృష్టించుకోవచ్చు అనమాట అవసరమైతే. ఇక్కడ పిల్లో, స్టోరీ. ఇక్కడ మనం చూసుకుంటే లైట్, కవర్ సరిపోతుంది. షుగరు, ఫిషర్, ల్యాండ్, పేపర్ ఇవన్నీ సరిపోవు కానీ కవర్ ఎలా? ఇప్పుడు మనం చూస్తే పిల్లో కవర్ అంటే పిల్లో మన దిండుకు వేసే కవర్ అనమాట. కవర్ స్టోరీ అంటే న్యూస్ పేపర్లో ప్రత్యేకంగా రాయబడే ఒక కథనం కవర్ స్టోరీ అనేది. అలా పిల్లో కవర్ స్టోరీ అనేసి ఒక పదం అనేది మనం తయారు చేయాలి. ఇంకా దానికి సరిపోయి మన దగ్గర ఏం లేవు. ఇక తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కవర్ అయిపోయింది, షుగర్ అయిపోయింది, కవరు, షుగరు, తర్వాత పేపర్ అయిపోయింది. ఇక మిగిలిన వాటిలో కింగ్ డాష్ మ్యాన్, లైట్ మ్యానా, ఫిషర్ మ్యానా? ఫిషర్ మ్యాన్, కింగ్ ఫిషర్ అనేది పక్షి అండి. కింగ్ ఫిషర్ అంటే పక్షి, ఫిషర్ మ్యాన్ అంటే చేపలు వేటాడే వ్యక్తి. ఇక్కడ మనం చూసుకుంటే మూన్ లైట్, లైట్ హౌస్. అట్లానే కింగ్ ఫిషర్, ఫిషర్ మ్యాన్. ఈ విధంగా సరిపోతుంది. ఆ తర్వాత మిగిలిన ఏకైక పదం ల్యాండ్. మనం చూసుకుంటే ల్యాండ్, గ్రాస్ ల్యాండ్ అంటేనేమో పచ్చిక బయళ్ళు అనమాట. అచ్చంగా ఈ పశువుల మేతకి ఉపయోగిస్తూ ఉంటారు గ్రాస్ ల్యాండ్ అని. ల్యాండ్ మార్క్ అంటే ఒక గుర్తు, చిహ్నం అనమాట. ఒక చిహ్నం ఉంటుంది కదా ఏదైనా ఒక ప్రదేశాన్ని గుర్తించడానికి, అది ల్యాండ్ మార్క్. ఈ విధంగా ఇవండి కొత్త పదాలు అనేవి కొత్త పరిస్థితిలో మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట ఓన్గా. ఈ విధంగా వొకాబులరీ అనేది కూడా డెవలప్ అవుతుంది కాంపౌండ్ వర్డ్స్ వల్ల. ఇక 10th క్లాస్లో మనకి కాంపౌండ్ వర్డ్స్ అనేవి 3 డిఫరెంట్ టైప్స్ అని చెప్పడం జరిగింది. అవి కూడా చూద్దాం. కాంపౌండ్ వర్డ్స్ అండి ఓపెన్ కాంపౌండ్స్, హైఫినేటెడ్ కాంపౌండ్స్, క్లోజ్డ్ కాంపౌండ్స్ అని 3 రకాలండి. ఇప్పుడు స్కూల్ బస్ ఉంది, రాయాలంటే స్కూలు బస్సు విడివిడిగా రాస్తారు. కారణం ఏంటంటే ఒకప్పుడు స్కూళ్ళన్నిటికీ బస్సులు ఉండేవి కాదు. జనరల్గా స్కూల్ ఉంటే ఆ స్కూల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, ఉండేది కాదు. అవునా? కొత్తగా స్కూళ్ళకి బస్సులు అనేవి ఎప్పటి నుంచి వచ్చినాయి? మహా అయితే ఒక 50 ఏళ్ళ లేకపోతే 30 ఏళ్ళ నుంచో ఉన్నాయనుకున్నాం. అసలు లేవు, 30 ఏళ్ల ముందు కూడా లేవు. చాలా తక్కువ కాలం, ఒక 10 ఏళ్ళు అట్లా అనుకుందాం. ఇలా ఉండిద్దండి స్కూల్ బస్ అనేది. హైఫనేటెడ్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే వీటికి ప్రతి దానికి కూడా మదర్ డాష్ ఇన్ హైఫన్ లా ఈ విధంగా ఉంటుంది. ఇది కాంపౌండ్ వర్డ్ అనమాట. తర్వాత క్లోజ్డ్ కాంపౌండ్స్ అంటే అతుక్కుపోతాయి. ఫ్లవర్కి ఫ్లవరు వేరే పదం, పాట్ వేరే పదం, కానీ రెండు కలిసిపోయినాయి. ఫ్లవర్ పాట్, పూల కుండి అనేది ఎప్పటి నుంచో వాడుతున్నాం. కీబోర్డ్, కీలు ఉంటే బోర్డు ఉంటుంది, కీబోర్డ్ అయింది. నోట్ చేసుకోవడానికి వేరు, బుక్ వేరు, నోట్ బుక్. అంటే కాలక్రమేణా ఓపెన్ కాంపౌండ్ హైఫనేటెడ్ కాంపౌండ్గా, హైఫనేటెడ్ కాంపౌండ్ క్లోజ్డ్ కాంపౌండ్గా మారుతాయండి. ఇవి కాంపౌండ్ వర్డ్స్లో అన్నమాట. టోటల్గా ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే 2 పదాలు అవి అర్థవంతంగా ఉంటాయి. ఆ 2 పదాలు కలిసి ఒక పదంగా మారడమే కాంపౌండ్ వర్డ్. మనం ఉదాహరణలు చూసాం, న్యూస్ పేపరు, సీషోరు, సన్సెట్. ఆ తర్వాత హ్యాండ్, రూము, పాట్, బటర్, బాక్స్. వీటితో మనం ఓన్గా కొన్ని పదాలను తయారు చేసాం. ఆ తర్వాత ఇవ్వబడిన హెల్ప్ బాక్స్ ద్వారా ఏం చేసామంటే కాంపౌండ్ వర్డ్స్ 2 పదాలు ముందు వాడాం. ఇప్పుడు 3 పదాలతో కొత్త పదాన్ని సృష్టించాం. కేన్ షుగర్, క్యాండీ, న్యూస్ పేపర్ బ్యాగ్, పిల్లో కవర్ స్టోరీ, కింగ్ ఫిషర్ మ్యాన్, గ్రాస్ ల్యాండ్ మార్క్. ఆ విధంగా ఆ తర్వాత 10th క్లాస్లో కాంపౌండ్ వర్డ్స్ గురించి ఇచ్చిన 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్స్. ఓపెన్ కాంపౌండ్స్, హైఫనేటెడ్ కాంపౌండ్స్, క్లోజ్డ్ కాంపౌండ్స్. ముందు ఓపెన్ కాంపౌండ్గా ఉన్నది హైఫనేటెడ్ కాంపౌండ్గా, ఆ తర్వాత క్లోజ్డ్ కాంపౌండ్స్గా ఆ పదాలు అనేవి మారుతుంటాయి. చూడండి, ఇక్కడేమో ఖాళీ ఉంది, ఇక్కడేమో హైఫన్ వచ్చింది, ఆ తర్వాత గ్యాప్ లేదు. ఈ విధంగా